మనం మంచం మీద ఎలా ఉంటామో అన్నది మనకు తెలీదు. కాబట్టి డబ్బులు లేదంటే భగవంతుడు అనేది పవిత్రంగా చూడాలి. పవిత్రంగా చూడాలి కాబట్టి మనం తలగడ దిండి కింద పెట్టుకుంటాం, ఇలాగ మనం వేరే వేరేగా ఉండటం వల్ల ఆ మంచం మీద పెట్టిన డబ్బులకి నెగిటివ్ పవర్ అనేది వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది. అలాగే కొత్త బట్టలు చూడండి, మీరు కొత్త బట్టలు కనుక తీసుకొచ్చి మంచం మీద పెడితే ఆ బట్టలు అయితే కట్టుకోగలుగుతారేమో కానీ మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మీకు చాలా టైం పట్టేస్తుందండి. అలాగే బంగారాన్ని కూడా మంచం మీద పెట్టినట్టయితే లక్ష్మీదేవి వెళ్ళిపోవడమే మొదలు పెడుతుంది తప్ప ఉండటం అనేది ఉండదండి. ఇలాగా అలాగే పువ్వులు కూడానండి, తల్లో పెట్టుకున్న పువ్వులు ఒకలా ఉంటాయి, మంచం మీద వేసే విధానం వేరుగా ఉంటుంది. కానీ మంచం మీద మట్టికి పువ్వులు కూడా పెట్టకూడదు, పసుపు కుంకుమ పెట్టకూడదు. ఇలా కొన్ని అలాగే కొంతమంది భోజనం మంచం మీద చేస్తారు. మంచం మీద